ఎందుకంటే వీళ్ళు గంగవరం పోర్టును రాసియడం గురించి ప్యాకేజీలు అంటూ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తే డేటా సెంటర్ గురించి జగన్ కలిశాను అని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. అదానితో డేటా సెంటర్ అప్పుడే అయింది. అయితే గూగుల్ వాళ్ళకి సంబంధించి అక్కడ ట్రంప్ ని కాదని వేరే చోట కూడా ఎస్టాబ్లిష్ చేయాలని అది అనుకుంటుంది. అందులో ఇండియన్ అయిన వాడు దానికి వచ్చాడు. మన ఈయన వెళ్ళినప్పుడు, లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు, అన్ని విభాగాలతో కలిసినప్పుడు డేటాలకు సంబంధించి ఐర్లాండ్ వాళ్ళు, నార్వే వాళ్ళు వాళ్ళ దేశంలో డేటా సెంటర్లు వద్దంటున్నారు, తీసేయమంటున్నారు. ఎందుకంటే అక్కడ ఈ డేటా సెంటర్ల వల్ల విపరీతమైన హీట్ తో పాటు వాటర్ లాగేసేయడం, పవర్ తక్కువైపోయి అక్కడ పవర్ షార్టేజెస్ తో పాటు పవర్ కి కాస్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు షిప్ బిల్డింగ్, షిప్ డిస్మాండ్లింగ్ అంటే అట్లా టైం అయిపోయిన షిప్పుల్ని పగలగొట్టడాలు, ఇవి ఇట్లాంటి వాటిని విదేశాలు యాక్సెప్ట్ చేయవు. యూరప్ దేశాలు యాక్సెప్ట్ చేయలేవు, అక్కడ ఉన్న పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేరు. టూరిజం ఇదే దాన్ని ఏమంటారు, పర్యావరణ దీంట్లో. ఈవెన్ మీకు ఇంకోటి తెలుసా, బ్రిటన్ కి సంబంధించినటువంటి టైర్లు, యూజ్డ్ టైర్స్ అన్ని తగలబెట్టడానికి ఇండియాకి వస్తాయి. అదేదో వాడి సినిమా ఉంది సూర్య యాదవ్, అట్లాంటిది బ్రిటన్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ దేశాల కాలుష్యం యాక్సెప్ట్ చేయరు అక్కడ చట్టాల ప్రకారం, వాళ్ళు ఇక్కడ పెడుతుంటారు. ఇది తప్పన్న మన దేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనంతో పోల్చుకుంటే ఎదుగుతున్నటువంటి సందర్భంలో స్టార్టింగ్ లో ఇవి కావాలి, అవసరం. ఇది ఇంకోటి ఏంటంటే గూగుల్ కి వచ్చేటప్పటికి డేటా సెంటర్ కి ఒక ఫెచ్చింగ్ ఎందుకు అక్కడే పెట్టారనుకుంటున్నారు వైజాగ్. నేను అమరావతి కూడా పెట్టండి అని చెప్పా. వాస్తవంగా అమరావతికి దాన్ని వినియోగించవచ్చు, కానీ ఆ లుక్ ఉండదు కాబట్టి ఆగారు. అంటే ఈ వచ్చి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పుడు 200-300 ఉద్యోగాలు వస్తాయి. అదేం 2 లక్షలు 3 లక్షలు కాదు, 200-300 ఉద్యోగాలు వస్తాయి. ఆ వచ్చినటువంటి వాటిలో కూడా ఆ పని చేసే వాళ్ళు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళే ఎక్కువ, 100-150 మంది ఉంటారు. మిగతాది ఆ అడిషనల్ పనులు, సెక్యూరిటీ ఇట్లాంటి వాటికి మన వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు కియాలో లోపల ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు, శ్రీ సిటీలో మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు. 100 ఉద్యోగాలు వచ్చినాయంటే మన వాళ్ళకి 10 వస్తాయి, బయట వాళ్ళకి 90 ఉంటుంటాయి. కానీ తప్పదు, మనకి ఏంటంటే ఒకటి ఎస్టాబ్లిష్ కోసం వచ్చినాయి. ఇది వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అది వచ్చినప్పుడు దీని అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు ఆ సిఫీ అని ఇంకో సంస్థ ఇక్కడి నుంచి సీ కేబుల్, ఇప్పుడు ఈ మొత్తం